ఇవాళ చిరోటి రవ్వ పోహాతోటండి ఒక స్టీమ్డ్ రెసిపీ అనమాట. బాగుంటుంది. ఒక కప్పు పోహా తీసుకున్నాను, అర కప్పు ఏమో చిరోటి రవ్వ తీసుకున్నాను. ఈ చిరోటి రవ్వ బిగ్ బాస్కెట్లో దొరుకుతుందండి. ఇందులో ఏంటంటే అటుకులు బాగా వాష్ చేసేసి పక్కన పెట్టేసి స్మూత్గా అవుతాయండి. అందులో అర కప్పు చిరోటి రవ్వ కలిపాను. అందులో కొంచెం ఉప్పు, జీలకర్ర వేసాను అనమాట. అదేంటంటే మెత్తగా స్మూత్గా చేసేసుకోవాలి. ఇంకా వాటర్ ఏం పెద్ద పట్టదండి, అటుకులు వాటర్ సరిపోతుంది. లేకపోతే ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది. వాటిని ఏంటంటే ఇలా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసేసుకుని స్టీమ్ మీద ఉడికిచ్చేసుకోవాలండి. దీనిలోకి చట్నీ ఏం చేశానంటే కొబ్బరికాయ, మామిడికాయ, పెసరపప్పు వేసి పచ్చడి చేశాను అనమాట. ఈ చట్నీ బాగుంటుందండి. దాంట్లోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువండి. ఇంకో టేస్ట్ దీనికి బాగా బాగుంటుంది అనమాట. ఈ తర్వాత వీటిని స్టీమ్ మీద ఉడికిచ్చేసుకున్న వాటిని పక్కన 15 మినిట్స్ ఉంచుకోండి స్టీమ్ మీద. తర్వాత పక్కన పెట్టేసి ఇలా మూకుల్లో ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం తెల్లనూపప్పు అండి, కలంచి కూడా వేసుకోవచ్చు, తెల్లనూపప్పు, కరివేపాకు ఇవి వేసాను అనమాట. పచ్చిమిరపకాయలు కూడా ఇష్టమైతే వేసుకోండి. పిల్లలైతే తినరు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేయటం లేదనమాట. ఇవి వేసేసుకుని ఆ బాల్స్ని ఇందులో దొరిచేయాలి. చివరికి లాస్ట్ కొంచెం ఇంగు వేసుకున్నాను. ఇంగు టేస్ట్ బాగుంటుంది. ఇంగు నచ్చిన వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఈ బాల్స్ ఇందులో దొరిచేసేసి చక్కగాను బయటికి తీసేసుకోవాలన్నమాట. పైన రెడ్ చిల్లీ పౌడర్ వేసాను కొంచెం. ట్రై చేసి చూడండి ఒకసారి.